హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు వరకైతే ఏ నోటిఫికేషన్స్ లేవు. చాలా మంది అయితే బుక్స్ పట్టుకొని సీరియస్ ప్రిపరేషన్లో వెళ్ళాలని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మనకు 2022 డిసెంబర్లో చాలా నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఆ నోటిఫికేషన్స్ యొక్క ఎగ్జామ్స్ అంతా కూడా మనకు 2024లో కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా మనకు 2022లో నోటిఫికేషన్ ఎందుకు వచ్చినాయంటే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిరుద్యోగులను అయితే అతి దారుణంగా వాళ్ళ జీవితాలను ఆగం చేసిన పార్టీగా మిగిలిపోయింది చరిత్రలో మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నిరుద్యోగులను ఇక్కడ ఉద్యమంలో వాడుకొని, నిరుద్యోగుల ఓట్లను 2 times వాడుకొని, నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసింది ఈ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్. సో అప్పుడు ఏమైందంటే, మనకు 2018 ముందస్తు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అప్పుడు గెలుస్తుంది అనమాట. ఆ 2018-19లో మనకు గ్రామ పంచాయతీ జూనియర్ సెక్రటరీస్ నోటిఫికేషన్స్ తర్వాత ఇక మనకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మళ్ళీ 20లో మన కరోనా టైం, 2020లో కరోనా, 2021 వరకు కూడా దాని ఆర్థిక స్థితిగతులు రాష్ట్రాన్ని అతలకుతలం చేసినాయి. 2022కి వచ్చేసరికి ఇక ప్రభుత్వానికి ఒక సోయ ఇచ్చింది. ఏమనంటే, ఇక 2023లో ఎలక్షన్స్ ఉన్నాయి, 2022లో మరి నిరుద్యోగులకు ఎట్లా వాళ్ళ ఓట్లు ఎట్లా క్యాచ్ చేయాలని చెప్పేసి 2022 డిసెంబర్లో చాలా నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 1 ఇచ్చింది, గ్రూప్ 2 ఇచ్చింది, గ్రూప్ 3 ఇచ్చింది, గ్రూప్ 4 ఇచ్చింది. చాలా వేసింది, అన్ని రకాల నోటిఫికేషన్స్ వేసింది. దాంట్లో డిఎస్సి కూడా వేసింది. అదేవిధంగా 2022లో వచ్చిన నోటిఫికేషన్స్ 2023లో ఎగ్జామ్స్ జరగలే. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు మారినాయి. బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఎందుకు, ఏ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే, బీఆర్ఎస్ మాకి ఎక్కడ కూడా ఆర్థికంగా మాకు ఇంత మిగులు ధనాన్ని చూపించకుండా మొత్తం ఊడ్చేసుకపోయింది. మేము అప్పులే ప్రతి నెల 25,000 కోట్లు 30,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిగతులు మంచిగా లేవని మన రేవంత్ రెడ్డి అన్న యొక్క మాట. మరి రేవంత్ రెడ్డి అన్న ఈ మాట ఎట్లా ఉన్నా కానీ, రేవంత్ రెడ్డి అన్న తన మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అదేవిధంగా 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలలో కొన్ని వరకు వాళ్ళు చేసినారు. అంటే 6 గ్యారంటీలో 420 హామీలు ఉంటాయి. ఆ 420 హామీలో 2-3 అట్లా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి నిరుద్యోగులను మొత్తంగా మట్టి గరిపించేసింది. నిరుద్యోగుల ఒక జనరేషన్, ఒక 10 సంవత్సరాల ఒక దశాబ్ద కాలంలో మొత్తం వాళ్ళ వయస్సు మొత్తంగా ఏజ్ బార్ అయిపోయి వాళ్ళు ఏదైనా సాధించాలనే స్థితి లేకుండా చేసి పడేసింది బీఆర్ఎస్. సో 2022లో నోటిఫికేషన్ వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ అయిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ పెట్టకుండా పోవడము, ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ కొద్దిగా లేటు అటు ఇటు ప్రకటించడము, ప్రకటించిన రిజల్ట్స్ యొక్క నియామక పత్రాలన్నిటినీ ఎల్బీ స్టేడియం వేదికగా చేసుకొని మేమే ఇచ్చినాం, ఇగో నియామక పత్రాలు మేము ఇచ్చినాం, బీఆర్ఎస్ ఇయలే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు, ఇగో నియామక పత్రం, అరే ఎల్లిగా ఇగో ఇగో పుల్లిగా ఇగో నియామక పత్రాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుచుకుంటా ఈ యొక్క ఎల్బీ స్టేడియం మైదానాన్ని తన వేదికగా చేసుకుంటుంది. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తున్న ఉద్యోగాలు కల్పించి అని చెప్పేసి. ఓకే, ప్రభుత్వాలు మారినా ఏది మారినా కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసిందే. ఓకే, వాళ్ళకి ఇచ్చిన రైటే. కానీ మరి 2023, 2024 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు 2025 వచ్చింది. ఈ 2025 వచ్చిన తర్వాత మనకు సుప్రీంకోర్టు 2024 ఆగస్టున ఒక తీర్పు ఇస్తుంది. ఏమని, ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాల యొక్క స్వతంత్రత ప్రతిపత్తికి ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి ఒక స్వతంత్రత ప్రతిపత్తి కలిగి ఉన్నది. మీరు ఆర్థిక సాంఘిక వెనుకబాటుతనాన్ని, సామాజిక వెనుకబాటుతనాన్ని, ఆర్థిక వెనుకబాటుతనాన్ని లెక్కలో తీసుకొని విధంగా చేసుకోండి, మీకు ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, చేసుకోండి అని రాష్ట్రాలకు చెప్పేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఇక సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఇవ్వగానే అన్ని రాష్ట్రాలలో ఉండే ఎస్సీలు వాళ్ళ ఉపకులాలన్నీ కూడా కొద్దిగా మేలుకోలోకి వచ్చేసి మాకు ఎస్సీ వర్గీకరణ చేయంగానే పోరాటాలు చేస్తాయి. అట్లా ఇప్పుడు కొన్ని దినములు అంటే 2024 వెళ్ళి ఆగస్టు 24 వెళ్ళి మొదలు పెడితే ఈ 2025 సంవత్సరం స్టిల్ ఫిబ్రవరి వరకు
ఈ ఎస్సీ వర్గీకరణ ముచ్చట, బీసీలకు 41% ముచ్చట ముందటేసుకొనే సాగిచ్చిండు రేవంత్ రెడ్డి అన్న. మరి ఈ రెండు విషయాలు తేలిపోయినాయి. ఎస్సీలకు 2025 ఏప్రిల్ 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఎస్సీల ఉపవర్గీకరణ అనే చట్టబద్ధత పొందింది, అమల్లోకి వచ్చింది. ఒక బీసీ రిజర్వేషన్ 42% అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ముచ్చట అక్కడ ఆగిపోయింది. ఏదేమైనా ఇన్ని రోజులు అవుతా అంటే మరి రేవంత్ రెడ్డి అన్న నీ అయ్యాంలో ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ గ్రూప్ 1 ఇచ్చినవా నోటిఫికేషన్, గ్రూప్ 2 ఇచ్చినవా నోటిఫికేషన్, గ్రూప్ 3 ఇచ్చినవా నోటిఫికేషన్. మరి డిఎస్సి అంటున్నావు 5,000తోని 6,000తోని, అది లేదు. 5,000 అంటుండే, 6,000 లేదు. 5,000 అంటుండే, అది లేదు. మరి R&Dలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అంటున్నావు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్ మెన్ అంటున్నావు, చాలా రకాల ఉద్యోగాలు అంటున్నావు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఇంకా దినాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నిరుద్యోగుడు ఇంకా ఆశాభావంతో పుస్తకాలు పట్టుకొనే చదవాల. కొంతమంది అయితే నా కామెంట్లో వీడియో కింద కామెంట్ బాక్స్లో రాస్తారు, టైం బొక్క, ప్రభుత్వ ఉద్యోగాలు చదవడం అనేది టైం బొక్క, టైం వేస్ట్, దాని బదులు ఇంకేమైనా పనులు చేసుకొని బ్రతకండి అని కొంతమంది వచ్చి ఆ వీడియోల కింద కామెంట్లు చేస్తాడు. నిజమే, వాళ్ళ దృష్టిలో టైం బొక్క, వాళ్ళ దృష్టిలో టైం వేస్ట్, వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాడు అంటే వాళ్ళకు ఆ విధమైన అభిప్రాయం ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రభుత్వంలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 3 ఎంప్లాయీ కావాలి అనుకున్నోడికి లక్ష్యాన్ని ఛేదించడానికి ఎన్ని అవంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అన్నిటిని అవరోధించి ఖచ్చితంగా నిలబడి ఉద్యోగం సాధిస్తాడు. చాలా మంది అట్లా సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీస్ ఇంటర్వ్యూలలో కూడా మీరు చూసి ఉంటారు. చిన్న చిన్న వాటికే కృంగిపోకండి, చిన్న చిన్న వాటికే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 2023కి వెళ్ళి మొదలు పెడితే 2024, 2025 వరకు నువ్వు చదివే ఉన్నావు. ఇక నీకు మళ్ళీ కొత్త చదివేది ఏం లేదు. నువ్వు చదివి ఉన్నావు, ఇంకా కొద్దిగా గట్టిగా చదువు, మళ్ళీ 1కి 10 సార్లు రివిజన్ చేసుకుంటే నీకు వచ్చే నోటిఫికేషన్లో ఏదో చిన్న చితక ఉద్యోగం వచ్చినా నీ జీవితం బాగుంటుంది కదా అనేది నా ఆలోచన. అంతే తప్ప నువ్వు ఒకవేళ కాంపిటీషన్ ఫీల్డ్లో లేవు, నువ్వు పక్కకు తప్పకుంటానో పో, నేను ఎవడొద్దంటాడు, నేను ఆపేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వని ఇష్టం వాంది. చదివేటోడు చదువుతూనే ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగాలకు, డ్రాప్ అయ్యేటోడు డ్రాప్ అయితేనే ఉంటాడు. నువ్వు డ్రాప్ అయ్యని ఆలోచనలు కామెంట్ బాక్స్లో నువ్వు కామెంట్ చేయడం వల్ల నిన్ను చూసి ఇంకా కొంతమందికి నెగిటివ్ థాట్స్ వస్తుంది. ఇంకా కొందరు అంటారు కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి నేను వీడియో చేస్తే కొంతమంది అమ్ముక దొబ్బుతారు అని చెప్పేసి పెట్టినారు. అమ్ముక దొబ్బుతారు అంటే నువ్వు చూసినావా? కానిస్టేబుల్ ఉద్యోగాలు అమ్ముక దొబ్బుతారు అంటే నువ్వు కళ్ళారా చూసినావా? నీ ముందటనే బేరం ఆడిర్రా, నీ ముందటనే బేరం ఆడి ఆ పోస్ట్ వాళ్ళ చేతిలో పెట్టిర్రా. ఇవి వంకాయల, దొండకాయల, బెండకాయల, కూరగాయల ఈ విధంగా అమ్ముకోవడానికి. మెరిట్లో ఉన్నోడికి మనకు ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కొద్దిగా అటు ఇటు అనుకున్నోడికి ఎవరికన్నా ఆలోచన ఉంటే వాడు ఎన్నైనా నిందలేస్తాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి. ఆ లోపాన్ని బట్టి వ్యవస్థనే తప్పు అనుకోవడం కూడా తప్పే. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఒకవేళ చదవాలి అని అనుకుంటే ఈ 2025 ఇక 2026లో ఇయ్యడు వాడు, 2027లో ఇయ్యడు వాడు ఉద్యోగాలు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్దగా రిక్రూట్మెంట్స్ లేవు. ఎందుకు అని అంటే ప్రభుత్వం కావలసుకొని ఇప్పుడు గ్రామ పాలన అధికారులను 10,954 పోస్టులుంటే ప్రభుత్వంలో ఇంతకుముందు పనిచేసిన మాజీ వీఆర్ఈల పట్టుకొచ్చే మళ్ళీ ఇక్కడ సర్దుబాటు చేస్తుంది. అంటే అర్థం ఏంది? మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు ఒక పే స్కేల్ పెట్టాలి, వాళ్ళకు మళ్ళా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో టోటల్గా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందించాలి. ఇదంతా ప్రభుత్వానికి వ్యయ ప్రయాసాలతో కూడిన ఆర్థిక భారం. ఇదంతా నాకు తలకాయ నొప్పి ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ పనిచేసినోనే మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ ఉన్న గుంజు కచ్చుకునిలో పెట్టుకుంటే నా పని అయిపోతుంది, శుభ్రంగా చేతులు దులిపేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. అంటే ప్రభుత్వం ఇక్కడ అంతా పీసినారితనం చేస్తుంది. ప్రభుత్వం ఇక్కడ అంతా కూడా కొసరి ఉద్యోగులను చదువుకుంటుంది తన అవసరానికి. అలాంటప్పుడు స్ట్రేట్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. దాని కారణంగా నువ్వు అర్థం చేసుకో, వచ్చే అరకొర ఉద్యోగాలలో అయినా నువ్వు మేల్కొని ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయి. నీ ఉద్యోగం వద్దు, నీ బతుకుంటా ఇట్లనే కూలి పని చేసుకొని అట్లనే బతుకుతా అంటే నేను ఎవడేమన్నాడు? ఎవడి ఇష్టం వాడిది, ఎవడి స్వేచ్ఛ వాడిది. కానీ నీ సక్సెస్ సాధించిన నీ దోస్తులు నువ్వు చూసినప్పుడు
సక్సెస్ సాధించిన ఇతరులను చూసినప్పుడు వాళ్ళతో నీకు పోల్చుకున్నప్పుడు ఒకంత నీలో ఏదో తెలియని ఒక బాధ ఏర్పడుతుంది. ఆ బాధ, ఆ గ్యాప్ను పూడ్చడానికే మళ్ళా నువ్వు పుస్తకాలు బట్టి చదువు, ఉద్యోగం సాధించు. 2024 సంవత్సరంలో డిఎస్సి వచ్చినప్పుడు 11,064 పోస్టులు, 11,064 పోస్టులల్లో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని ఎవ్వడు ఆశపడలే. చదివిర్రు అంతే, పుస్తకాలు పట్టుకొని చదివితే అసలు వాడు స్కూల్ టీచర్ కూడా వాడి లైఫ్లో వాడి జన్మల అవుతాడు వీడు అనుకున్నాడు అన్నట్టు ఎవ్వడు కూడా ఊహించని విధంగా అసలు ఫామ్లో లేనోడు స్కూల్ టీచర్ అయిండు. అంటే లైఫ్లో వాడు స్కూల్ టీచర్ అవుతారా అని ఊహించినోడే స్కూల్ టీచర్ అయిండు. అరే వీడు అవుతాడు అనుకున్నాడు కాలే. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది లక్కు పిక్కు అదృష్టమా అంటే కాస్తంత అదృష్టం ఉండాలి, 100% నీ కష్టం ఉండాలి, హార్డ్ వర్క్ అని చెప్తా. నువ్వు కష్టపడు, ఖచ్చితంగా ఉద్యోగం సాధించు, అంతే తప్ప వేరేది ఏది లేదు. ఇంకోటి ఎవడు తెల్లిగల నవీన్ అంటున్నాడు, వాడి కోసం ఇక్కడ అది మాట్లాడుతున్నా. ఆ నవీన్ అంటాడు నాకు ఇంతకు ముందు ఒక కామెంట్ చేస్తాడు, ఏమనంటే జీపీఓలు అంటే గ్రామ పాలన అధికారులకు 6,196 ఉంటారు. ఈ 6,196 వ్యక్తులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి నేను చెప్పిన. అరే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని సృష్టించలే, నిన్నటి రోజున ఈనాడులో వస్తుంది. అది నిన్నటి రోజున ఈనాడులో ఏమొచ్చిందంటే వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అంటే జీపీఓకు కరెక్ట్ క్వాలిఫికేషన్ ఏంది డిగ్రీ. మరి డిగ్రీ ఉన్నోనికి వాడు ఆల్రెడీ ఇంతకుముందు పూర్వ విఆర్ఓలుగా విఆర్ఏలుగా చేసిన వాళ్ళు, కొంతమంది విఆర్ఏలు 10th క్లాస్ బేస్డ్ చేసారు, కొంతమంది విఆర్ఓలు ఇంటర్మీడియట్ బేస్డ్ చేసారు. మరి ఇప్పుడు డిగ్రీ అడుగుతాడు గ్రామ పాలన అధికారులకు. మరి డిగ్రీ అడిగినప్పుడు వీళ్ళకి స్టడీ సర్టిఫికేట్ అవసరం లేదా, వీళ్ళకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవసరం లేదా, ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ వీళ్ళకు ఉన్నాయా లేవా అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలా వద్దా? మరి అక్కడ ఉన్న విషయమే ఇక్కడ చెబితే వాడాట నా 2 వీడియోలు చూసాట, అబ్బా ఈ అన్నకు అంతగా విశ్లేషించే నాలెడ్జ్ లేదు ఈ అంతా అని చెప్పేసి అనుకున్నట్ట. అరే బాబు ఈ నవీన్ అనే అబ్బాయి చెప్తున్నా నేను, ఆడికి ఇక్కడ స్క్రీన్ మీద కూడా వాళ్ళు ఎత్తా పేరు. నా బాబు నీకంటే నేను ఒక 10 సంవత్సరాలు అప్డేటెడ్గా ఉండే చెప్తున్నా. మేము చదివి స్థాయికి వచ్చినాం, ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ వరకు వెళ్ళినోని. మరి నువ్వేం చదివినో నాకు తెలియదు తమ్ముడు. ఏదున్నా కానీ ఒక ఆలోచన విధానం పరిపక్వతతో కూడిన కామెంట్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఏపీపీఎస్సీ నిర్వహించినప్పుడు మనకు 2009లో మీరు చూడండి విఆర్ఓలు విఆర్ఏలు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు విఆర్ఏకు 10వ తరగతి క్వాలిఫికేషన్, విఆర్ఓకు ఇంటర్మీడియట్. మరి అప్పటోడు కూడా ఇప్పుడు నేను మళ్ళా ఈ జీపీఓలకు అత్తాని వీడు ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుందా? వాడు ఈ చదువు చదివిండు, వీడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదని ప్రభుత్వం దగ్గర డాటా పెట్టుకొని కూర్చుంటుందా? మళ్ళీ వాళ్ళే రావాలి ఆ అభ్యర్థులే వెరిఫికేషన్కు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వస్తే చూపించు నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. నువ్వు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినావా? డిగ్రీ నీకు కరెక్ట్ ఉందా? నీకు ఇంటర్మీడియట్ ఆ కాలంలో నువ్వు ఇంటర్మీడియట్తో ఉద్యోగం ఎక్కినావు, ఆ కాలంలో నువ్వు 10th క్లాస్తో విఆర్ఏ ఉద్యోగం ఎక్కినావు, ఇప్పుడు డిగ్రీ పెట్టినా మరి నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉందా, నువ్వు ఏ కాలేజీలో చదివినావు అనేది ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అందులో నువ్వు లోకల్లోనివా నాన్ లోకల్లోనివా, నువ్వు ఇంతకుముందు ఎక్కడ చేసినావు, నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఏ ఇయర్లో చేసినావు నువ్వు ఇక్కడ ఈ యొక్క రెవెన్యూలో అని అవన్నీ చూస్తారు. మరి దీని డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనకపోతే ఏమంటారా దద్దమ్మ? అరే దద్దమ్మ నిన్న రోజున మనకు ఈనాడులో వచ్చింది ఈ విషయం. యూజ్లెస్ ఫెలో నేను అనాలిసిస్ చేసి చెప్తే చాలు, దాంట్లో మీకు తోక తెలియదు ఈగ తెలియదు, ఉర్రికెత్తరు మధ్యలో కామెంట్ వేసుకొని పోతారు. తమ్ముళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండండి. మీకోసమే నేను మంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి చెప్తాను. నేను ఏదో టకీటకిన చెప్పాలన్న ఉద్దేశం నాకు ఏముండదు. నేను 1కి 10 సార్లు అనాలిసిస్ చేసి చెప్తా. నేను చెప్పిన కదా సిలబస్ కమిటీ ఏం చేయబోతుంది, ఏ మార్పులు చేయబోతుంది, ఏ మార్పులు అక్కడ ఇంప్లిమెంటేషన్ జరగబోతున్నాయి అని నేను చెప్పిన. ఇంతవరకు ఎవడు ఎంత పెద్ద ఛానల్ 5 లక్షలు 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఛానల్ ఉన్నోడో చెప్పలే. నేను చెప్పిన నాకు అతి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా నేనున్న నా అనాలిసిస్ ప్రకారము నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇస్తాను తప్ప మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నాకు పెద్దగా దీనివల్ల నాలెడ్జ్ ఇట్లా వస్తుంది మీకు ఇస్తాను కాదు. నాకున్న నాలెడ్జ్ నాకు సరిపోతుంది, నాకున్న ఎక్స్పీరియన్స్ నాకు సరిపోతుంది, నాకున్న నా అనుభవం సరిపోతుంది ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో. అదర్వైజ్ నాకు అన్నిటి మీద కూడా అవగాహన ఉంది. ఏదేమైనానని మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ నీ కాంపిటీషన్ ఫీల్డ్లో ఉండా నేను మొత్తం వదిలేసుకుంటానా, నేను ఈ చదువా అనుకుంటా మీ కర్మ. కానీ నేను ఏమంటానంటే మీరు మొత్తం వదిలేసుకోకండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ మీ ప్రిపరేషన్కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆ ఒక్క ఛాన్స్ మీ ప్రిపరేషన్కి ఇచ్చుకొని ఈ 2025 సంవత్సరంలో పక్కాగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి ఎలా కావాలి, ప్రభుత్వ ఆఫీసర్ ఎలా కావాలని ఒక పథకము ప్లాన్ రచించుకో.
నీకు నీవే ఒక అనాలిసిస్ చేసుకో, ఎక్కడ పడిపోతున్నావో చూసుకో, పడిపోయే కాడ ఏ విధమైన బ్యాక్ డ్రాప్ ఉందో చూసుకొని దానిని సవరించుకొని మళ్ళీ వెనుకకు లేచి ముందుకు ప్రయాణం చేయి. ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 ఆఫీసర్వా, గ్రూప్ 2 ఆఫీసర్వా, గ్రూప్ 3 ఎంప్లాయీవా, ఏదైతే అది చేసుకో. కానీ ఈ 2025 దాటిందంటే నీకు పక్కా నీకు నోటిఫికేషన్స్ రావు, ఏది రాదు. నిజం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నంత బద్ధకము ఇంతవరకైతే పూర్వంలో బీఆర్ఎస్ కూడా కనిపించలే నాకైతే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా బద్ధకం ఉంది. మనకు ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా బీసీ వర్గీకరణ బీసీల రిజర్వేషన్ పెంపు అనేది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఆగిపోయింది. 55,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. ఇంతవరకు ఇప్పుడు మనము ఏప్రిల్ అయిపోతుంది, ఇలా ఏప్రిల్ 30వ తారీఖు, రేపు మే 1కి వెళ్ళి ఫస్ట్ వీక్ అన్నా నువ్వు మరి నోటిఫికేషన్ ఇస్తావా అంటే అది లేదు, ఏది లేదు. మరి చూసినట్టయితే నిమ్మకు నీరెత్తనట్టుంది ప్రభుత్వం. ఓకే, వీడియో చాలా లెంత్ అయిపోయింది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీ బతుకులు మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.